హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ షార్ట్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. జగనన్న విద్యా దీవెన కింద జూలై టు సెప్టెంబర్ త్రైమాసికం ఫీజుల సొమ్మును డిసెంబర్ 29న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఫీజుల డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని, వారం 10 రోజుల్లో కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం కోరింది. 3 వారాల్లోగా కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే తదుపరి విడతలో ఇచ్చిన నగదును నేరుగా కాలేజీలకే ఇస్తామంది. నెక్స్ట్, భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. భారత్ రైస్ పేరిట కేజీ 25 రూపాయలకి బియ్యం అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేజీ బియ్యం ధర 55 నుండి 70 రూపాయల వరకు ఎగబాకడంతో కేంద్రం సబ్సిడీపై నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అవుట్లెట్స్ అండ్ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఇవ్వనుంది. ప్రభుత్వం ఇప్పటికీ భారత్ ఆటా పేరిట 27 రూపాయలకి గోధుమ పిండి అండ్ 60 రూపాయలకి శనగపప్పు పంపిణీ చేస్తుంది. నెక్స్ట్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తం 5 రోజుల్లోనే 490.23 crores కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రేపు 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టనుంది. అటు యూఎస్లోనూ దుమ్ము రేపుతోంది. $7 మిలియన్ పైగా వసూలు రాబట్టింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.